హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ ఈజీగా రవ్వ ఇడ్లీ పిండి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. అందుకు ముందుగా ఒక గిన్నె తీసుకొని 1 కప్పు వరకు ఉద్దులు తీసుకుందాం. వాటర్ వేసుకొని ఫస్ట్ శుభ్రం చేసి ఆ నీళ్ళు వంపేసి మళ్ళీ వాటర్ వేసుకొని 2 అవర్స్ నానబెట్టి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు ఉద్దిబ్యాలు మొత్తం మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాం. మీకు కావాలంటే కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో రవ్వ తీసుకుందాం. ఇది ఇడ్లీ రవ్వ ఇలా ఉంటుంది. 4 కప్పుల వరకు ఇడ్లీ రవ్వ తీసుకుందాం. 4 కప్పులకి 1 కప్పు ఉద్దిబ్యాలు తీసుకుంటే బాగా మెత్తగా సాఫ్ట్గా ఉంటాయి ఇడ్లీలు. ఇప్పుడు ఇలా వాటర్ పోసేసి మొత్తం ఇలా ఒకసారి మొత్తం బాగా కలిపేసి అలానే 5 మినిట్స్ వరకు ఉంచేద్దాం. ఇలా మనం కలిపి వెంటనే ఆ వాటర్ వంపేస్తే అప్పుడు రవ్వ వాటర్ 2 వెళ్ళిపోతాయి. నాకు తెలియక నేను కూడా ఫస్ట్లో అలానే చేశాను. ఇప్పుడు చూసారా ఇలా పైన వాటర్ అంతా తీసేసి ఇలా కొంచెం వాటర్ని పిండేసి పక్కకు తీసుకుందాం. ఇడ్లీ రవ్వ బయట సూపర్ మార్కెట్లు, డిమార్ట్ ఇలాంటి స్టోర్స్లో దొరుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది రవ్వ ఇడ్లీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొత్తాన్ని మెల్లగా రవ్వనంతా కొద్దిగా వాటర్ పంపేసి పక్కకు తీసుకుందాం. ఇప్పుడు లాస్ట్లో అడుగులో కింద మట్టి ఉంటుంది, అది పడేయండి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకున్న ఉద్దిపిండిని కూడా యాడ్ చేసి మొత్తం ఇలా రవ్వ పిండి కలిసే విధంగా మొత్తం ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి 3 అవర్స్ పాటు నానబెట్టుకుందాం. మీరు ఈవినింగ్ టైమ్స్ అలా చేసుకునేలాగా ఉంటే నైట్ అంతా మూత పెట్టి బయటే పెట్టేసేయండి. ఇప్పుడు చూసారా పిండి అంతా ఇలా పైకి కొద్దిగా ఉబ్బినట్లు ఉంటుంది. అప్పుడే మనకి ఇడ్లీ బాగా మెత్తగా వస్తుంది. ఇప్పుడు ఇలా మొత్తం ఒకసారి అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి చిటికెడు వంట సోడా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని బాగా కలిపేసుకుందాం. ఇందులోకి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు, పిండి చాలా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి ఇడ్లీ ప్లేట్స్ తీసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఇలా మొత్తం అప్లై చేసి ఇందులోకి కొద్దిగా పిండి అయితే తీసేసుకుందాం. ఇలా మనకి ఎన్ని ప్లేట్స్ కావాలంటే అన్ని ప్లేట్స్కి ఇలా ఫిల్ చేసి స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. మన ఇంట్లో యూజ్ చేసిన నిమ్మకాయ ఉప్పులు ఉంటే అవి కూడా 1 యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇలా ఇడ్లీ ప్లేట్స్ కూడా పెట్టేసి మూత పెట్టి ఎగ్జాక్ట్గా 15 నిమిషాల వరకు ఉడకనిస్తే చాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కకు తీసేసుకుందాం. చూసారా కొద్దిగా ఇలా ఆవిరి వెళ్ళాక పక్కకు తీసుకుందాం. చూసారా ఇడ్లీ అనేది ఎంత సాఫ్ట్గా ఉందో, చాలా మెత్తగా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది రవ్వ ఇడ్లీ అనేది. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.